నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదివాసీ గిరిజన గ్రామాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయన్న ఎమ్మెల్యే జోగురామన్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామీణ మండలంలో విస్తృత పర్యటన. బీఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున కొనసాగుతున్న చేరికలు. జిల్లా వ్యాప్తంగా దీపావళి పండగ శోభ. పండగ సామాగ్రిని ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపిన ప్రజలు. కిక్కిరిసిన పట్టణ ప్రధాన వీధులు. ఆదివాసీ గిరిజన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టామని, 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలో శనివారం ఆయన పర్యటించారు. గ్రామాన ఎమ్మెల్యేకు ఘన స్వాగతాలు పలికారు. అనంతరం దండారి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివాసీలు ఘనంగా జరుపుకునే దండారి ఉత్సవాలకు ప్రోత్సాహకాలను సైతం అందించినట్లు గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మండలంలోని కచ్కంటి, అసోద, రాములగూడ, మత్తడిగూడ, దార్లొద్ది, సల్పలగూడ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాల్లో జరుగుతున్న దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. గ్రామాన ఎమ్మెల్యేకు జనం నీరాజనం పలికారు. దీంతో పల్లెల్లో కోలాహల వాతావరణం కనిపించింది. సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను నేటి తరానికి తెలియచెప్పేలా వేడుకలను నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల తీరును వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, నాయకులు సెబ్బ జగదీష్, కుమ్రరాజు, పరమేశ్వర్, కనకరమణ, జంగు పటేల్, రవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆపింది కాబట్టి కొంత లేట్ అయింది. వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్నది. 2000 ఎవరు ఇస్తున్నారు?
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలం, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కనీస వసతుల కల్పనతో గ్రామాల రూపురేఖలు మార్చామని అన్నారు. నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఇక్కట్లను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అసలైన అభివృద్ధిని చేసి చూపిన బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. 2,50,00,000 రూపాయలతోటి మనం రోడ్డు కూడా మంజూరు చేసుకున్నాం. కానీ మన దురదృష్టం ఏంటంటే నేను ఇక్కడ అందరూ పెద్ద మనసు ఉన్నారు. ఒక విషయం కూడా మనందరికి తెలవాలి. ఎందుకంటే మనకిప్పుడు ఆదివాసుల గ్రామాలు జనరల్గా మనం అడవులలోనే ఉంటాం. అడవుల రక్షణ కూడా ఆదివాసులతోటే జరుగుతుంది. అడవులు బతకాలంటే కూడా తప్పని చెప్పి కేసీఆర్ చెప్పినప్పుడు మన మీద కొద్దిగా సవతి తల్లి ప్రేమ మన రాష్ట్రం మీద చూపుతున్నాడు. కానీ మన జిల్లా అదృష్టం ఏంటంటే అప్పుడు నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి ఆదిలాబాద్ నియోజకవర్గంలో మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం పోయేటప్పుడు లోగారి దాటి అంటే కొద్దిగా ఆగింది మన రోడ్డు. గాడ ఫారెస్ట్ వచ్చిందని ఎప్పుడు ఆపిండ్రు? నేను మంత్రి పోయిన తర్వాత. మనం మంత్రిగా ఉన్నప్పుడు ఇలా గుట్ట మీద కండాల కానీ, లోహార కానీ, సాలెగూడ, చిలేటిగూడ, ఇటు పోతగూడ, రాజుగూడ, ఇటు మళ్ళా సిస్దరి, ఖానాపూర్, అలీకోరి, ఇవన్నీ కూడా అయిన తర్వాత మన గత్తికొట్ట, తిప్ప, కాంట్రాక్టరు అవి కూడా అప్పుడే రోడ్లు మంజూరైనాయి. ప్రజాహితమే పరమావధిగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు విశేష ఆదరణ లభిస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు కాలనీలలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ సమక్షంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. విద్య, వైద్యం వంటి ప్రధాన రంగాలకు తగు ప్రాధాన్యతను ఇచ్చి ప్రజా ఇక్కట్లను దూరం చేశామని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్, అంబేద్కర్ నగర్కు చెందిన దాదాపు 70 మంది యువకులు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై పెద్ద ఎత్తున యువత పార్టీలో చేరుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కోఆప్షన్ సభ్యులు ఎజాజ్, నాయకులు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ప్రభుత్వం, వారి సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం కాబట్టి మేము కూడా ఈ పార్టీలో చేరి మరి ఇక్కడ ఉన్నటువంటి జోగురామన్న గారిని గెలిపించుకొని అక్కడ తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే మరి మన పిల్లలు చదువుకోవడానికి గతంలో తెలంగాణ రాష్ట్రంలో 18 గురుకులాలు ఉంటే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 గురుకులాలను మనం ఏర్పాటు చేసుకొని ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, మైనార్టీల గురించి, బీసీల గురించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 గురుకులాలను ఏర్పాటు చేసుకొని ఎందరో లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి వారికి ఉచిత విద్యను దాదాపు ఒక విద్యార్థి మీద మరి సంబంధించిన 1,00,000 పైననే ఖర్చు చేసుకొని. మరోవైపు పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. కిల్లా, పంజేషా, పర్కోట తదితర కాలనీలలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాలతో పాటు మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ప్రజల ఇక్కట్లను దూరం చేసేలా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం వంటి రంగాలకు తగు ప్రాధాన్యతను ఇచ్చి నూతన సంస్కరణలను అమలు చేసినట్లు తెలిపారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలతో పాటు విద్య అందుతోందని వివరించారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న కారు గుర్తు పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే జోగురామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సామాన్య ప్రజానీకానికి భరోసా కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎమ్మెల్యే సమక్షంలో కార్ ట్యాక్సీ యూనియన్ సభ్యులతో పాటు మేడిగూడ ఆర్ గ్రామానికి చెందిన బీజేపీ నేతలు గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పల్లె పట్టణం అనే తేడా లేకుండా వేలాది సంఖ్యలో ప్రతిపక్ష నాయకులు యువకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, బీజేపీ కాంగ్రెస్ పార్టీల వైపు ఒక్కరూ మొగ్గు చూపితే గులాబీ గూటికి వేల మంది చేరుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కార్ ట్యాక్సీ యూనియన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాదాపు 100 మంది డ్రైవర్లు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. అదేవిధంగా మేడిగూడ ఆర్ గ్రామానికి చెందిన బీజేపీ వార్డు సభ్యులు గేడం విఠల్తో నాయకులు గంగారాం నేతృత్వంలో 30 మంది నేతలు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ గూటికి చేరారు. కార్యక్రమంలో నాయకులు అష్రఫ్, సాజిదుద్దీన్, దుర్వ నగేష్, పర్వీన్ ఫేరోజ్, పర్వీన్ సుల్తానా, శివకుమార్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజానీకం పూర్తి మద్దతు పలుకుతోందని, వేలాదిగా జరుగుతున్న చేరికలే అందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఇప్పటికీ మర్చిపోలేదని పేర్కొన్నారు. కనీస వసతులు కల్పించడంతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో నడుపుతున్న బీఆర్ఎస్ పైనే ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా యువత సైతం బీఆర్ఎస్ వైపు చూస్తోందన్న ఆయన, యువత భవితకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. మా పార్టీ రావాలని చెప్పి తండ్రి కొడుకులు కలిసి ప్రెషర్ చేస్తుంది కాబట్టి ఉల్టా రివర్స్ ఒక్క వ్యక్తిని తీసుకొస్తే నేను 20 మంది ఆ గ్రామంలో వారందరికీ కూడా ఈరోజు పార్టీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం చేస్తూ పాయల్ శంకర్ గారు బాగా తిరుగుతున్నాం. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కనే చేస్తారు. ఏమంటారు సౌత్ సున్నారుగా ఏట్లో బరోబర్ ఒక్కటి చేస్తే నువ్వు మేము 100 చేస్తాం. మేము 100 మంది రోజు చేస్తాం. నువ్వు బాగా తిరిగి ఇలా బాన్మాటలో పోయి ఒక ఉప సర్పంచ్ని, నిన్న రామాయణ పోయి ఒక మా కార్యకర్తని కంగనని రమ్మని పిలుచడం జబర్దస్త్ కడువ. ఇది కరెక్ట్ కాదు బిడ్డ, ఇష్టంతో రావాలి. ఇలా మేడిగూడ నుంచి మా పార్టీ ఆఫీస్కు 20 కిలోమీటర్ల దూరం నుంచి నా కొరకు వచ్చి చెడుపై మంచి సాధించిన విజయకేతానికి గుర్తుగా జరుపుకునే దీపావళి పండుగను వైభవోపేతంగా జరిపేందుకు జిల్లా ప్రజలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పండుగకు అవసరమైన వస్తువులను ఖరీదు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో కోలాహలం నెలకొంది. హిందువుల ప్రధాన పండగలలో ఒకటైన దీపావళి వేడుకలను జరుపుకునేందుకు జిల్లా వాసులు సన్నద్ధమయ్యారు. పండగలన్నింటిలోనూ దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. చిన్న పెద్ద, ధనిక పేద అనే భేదాభిప్రాయాలు లేకుండా
ప్రతి ఒక్కరూ సంబరంగా జరుపుకునే పండగల్లో దీపావళి ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. దీపావళి పండగను వైభవంగా జరుపుకునేందుకు ప్రజలంతా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పండగకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి వస్తున్న ప్రజలతో పట్టణంలోని ప్రధాన వీధులు సందడిగా మారాయి. పట్టణంతో పాటు చుట్టుపక్కల పల్లెల ప్రజలు భారీగా తరలిరావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పండగ సామాగ్రి అయిన పూలు, పండ్లు, లక్ష్మీదేవి చిత్రపటాలు, ప్రమిదల అమ్మకాలతో మార్కెట్లో కోలాహల వాతావరణం కనిపించింది. విభిన్న రకాల డిజైన్లతో ఉన్న ప్రమిదలను ఖరీదు చేయడానికి మహిళలు ఆసక్తి చూపారు. ఇక పూజకు సంబంధించిన బంతిపూలు, పండ్లు, ఇతరాతర సామాగ్రిని ఖరీదు చేశారు. ఇదిలా ఉంటే దీపావళి పండగలో ప్రత్యేకంగా నిలిచే టపాసుల దుకాణాల వద్ద సైతం సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులు ఇష్టంగా కాల్చుకునే టపాసులను ఖరీదు చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు. పట్టణంలోని రామ్లీలా మైదానంలో టపాసుల దుకాణాలు వెలియడంతో వినాయక్ చౌక్కు వెళ్లే ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. మహనీయుల ఆశయాల సాధనకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం విశేష సేవలు అందించారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు సాజిదోద్దీన్, అష్రఫ్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి విశేష ప్రాధాన్యతను ఇస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి విద్యాశాఖ మంత్రిగా అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. మహనీయుల ఆశయాల సాధనకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. మొట్టమొదటి మన విద్యాశాఖ మంత్రిగా అనేక మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని దేశంలోనే అబ్దుల్ కలాం అయితే వారు అనేక వారి యొక్క చరిత్రలో వారి యొక్క హిస్టరీ చాలా గొప్పది. వారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆనాడే ప్రతి ఒక్కరికి విద్య అవసరం అని చెప్పి విద్యతోటే సమాజం బాగుపడుతుందని చెప్పినటువంటి వ్యక్తి. పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం దీపావళి పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పర్యావరణానికి నష్టం జరగకుండా పండుగను జరుపుకోవాలన్న ఉద్దేశంతో గ్రీన్ దీవాలి వేడుకలు నిర్వహించగా పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పాఠశాల డైరెక్టర్ సాయిని రవికుమార్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ఆయా పండుగల ప్రాశస్త్యాన్ని తెలియచెప్పేలా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు మాస్టర్ మైండ్స్ పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత తెలిపారు. పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని ముందస్తు వేడుకలను విద్యార్థుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ సాయిని రవికుమార్ వేడుకల్లో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. దీపాలను వెలిగించిన అనంతరం పర్యావరణానికి నష్టం జరగకుండా పండుగను జరుపుకోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రీన్ దీవాలి వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పర్పల్ డే సెలబ్రేషన్స్ ను సైతం జరుపుకొని సందడి చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది. వైస్ ప్రిన్సిపల్ మహమ్మద్ వసీంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ శ్వేత మాట్లాడుతూ అన్ని పండగల ప్రాశస్త్యాన్ని తెలియచెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ మైండ్స్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని విషయాల్లో నైపుణ్యాలు సాధించేలా బోధన కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. Purple color concept day as well as Green Diwali celebration
throughout our masterminds branches. We are celebrating throughout the state. పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారంలో నేతలు ముందుకు సాగారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పలు వార్డుల్లో పర్యటించి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఆయా కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల తీరును వివరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తు పార్టీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు విజయగిరి నారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు. మేరకు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలు అందాయని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈ వార్డులో తిరుగుతూ ఉంటే ఏ గడపకు పోయినా, ఏ ఇంటికి పోయినా, ఇంటింటి తిరిగే కార్యక్రమంలో ఏ ఇంటికి పోయినా, ఏ గడపకు పోయినా మేము సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. అదేవిధంగా జోగురామన్న గారికి కారు గుర్తుకు ఓటేస్తాం ఈరోజు అని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అందరికి కూడా, రామ్నగర్ వాసులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఏ ఇంటికి పోయినా కళ్యాణ లక్ష్మి వచ్చింది, నాకు 2000 పెన్షన్ వచ్చింది, నాకు 4000 పెన్షన్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు మా ఇంటికి రోడ్ అయింది, అదేవిధంగా నాలీలు అయినాయి, అదేవిధంగా నీళ్ళ సౌకర్యం అయింది, కరెంట్ 24 గంటల కరెంట్ ఉంది. అదేవిధంగా మా పొచ్చమ్మ గుళ్ళకు షెడ్లు అయినాయి, మా హుసేన్ గుళ్ళకు షెడ్లు అయినాయి. ఈరోజు జోగురామన్న గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వార్డులో చెప్తా ఉన్నారు. ప్రజలందరూ సమానత్వం, సౌభ్రాతృత్వంతో మెలగాలంటే అందరిలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సంతోష్ బేదోర్కర్ అన్నారు. ప్రగతికి తొలిమెట్టు ప్రశ్న పేరుతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను శనివారం ఆవిష్కరించారు. జాతీయ శాస్త్రీయ దృక్పథ ప్రచార ఉద్యమంలో భాగంగా ప్రగతికి తొలిమెట్టు ప్రశ్న పేరుతో జన విజ్ఞాన వేదిక రూపొందించిన పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు సంతోష్ బేదోర్కర్, గౌరవ అధ్యక్షులు నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్, కోశాధికారి కత్తి శ్రీధర్ బాబు, సభ్యులు వీరన్న, గంగాధర్, గంగన్న, ఉమాకాంత్, నాగరాజు, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ బేదోర్కర్ మాట్లాడుతూ ప్రశ్నే ప్రగతికి మూలమని, ప్రశ్నల ద్వారానే సైన్స్ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలందరూ సమానత్వం, సౌభ్రాతృత్వంతో మెలగాలంటే అందరిలో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 28వ తేదీ వరకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బాల విజ్ఞాన మేళ, సైన్స్ జాతర, కళా జాత, సైన్స్ ప్రదర్శనలు, పుస్తక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, మేధావి డాక్టర్ సివి రామన్ గారి జయంతిని పురస్కరించుకొని, అలాగే ప్రముఖ మహిళా శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ గారి జయంతిని పురస్కరించుకొని నవంబర్ 7 నుంచి మరియు మనము నోబెల్ సాధించిన ఫిబ్రవరి 28 తేదీ వరకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో జాతీయ శాస్త్రీయ ప్రచార ఉద్యమాన్ని, శాస్త్రీయ దృక్పథ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ జాతీయ శాస్త్రీయ దృక్పథ ప్రచార ఉద్యమంలో భాగంగా మేము వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా విజ్ఞాన మేళాలు, కళా జాతాలు, సైన్స్ ప్రదర్శనలు, సైన్స్ సంబంధించిన పుస్తక ప్రదర్శనలు లాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. తలమడుగు మండలం అర్లీకే గ్రామంలో విఠల రుకుంబాయ్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా విఠల రుకుంబాయ్ కళ్యాణ ఘట్టాన్ని సైతం అంగరంగ వైభవంగా జరిపారు. మాజీ ఎంపీ గోడం నగేష్ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తలమడుగు మండలం అర్లీకే గ్రామంలో విఠల రుకుంబాయ్ ఆలయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుండే ప్రత్యేక హారతులు, పూజలను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం విఠల రుకుంబాయ్ కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ గోడం నగేష్ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచులు కిష్టన్న, మహేందర్ యాదవ్, గ్రామస్తులు సత్యనారాయణ, కేదారేశ్వర్ రెడ్డి, చంద్రకాంత్, సురేందర్ రెడ్డి, గజానన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వెంకటస్వామి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పల్లకి ఊరేగింపు, కళ్యాణ మహోత్సవంతో పాటు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఓం సద్గురుభ్యో నమః. ఒక అక్షం తెలియాల, అక్షం తెలిసి గ్రామంలో గత 12 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం సందర్భంగా 11 రోజుల పాటు కాగడ ఆరతి ఉదయం 5 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆరతిలో అన్నయ్యలు, అక్కయ్యలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తాంసీ మండల కేంద్రంతో పాటు జామిడి, కప్పర్ల తదితర గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, నాయకులు రాజు యాదవ్, జీవి రమణ, మండల కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. కమిటీ పదవీ కాలం పూర్తి కావడంతో గత 2 ఏళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. కమిటీ సభ్యులు ఆర్థిక నివేదికను చదివి వినిపించగా గురుస్వాములు నూతన కమిటీని ఎన్నుకున్నారు. దేవాలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తిరిగి కుంబోజి సూర్యకాంత్, దాముక రవీందర్లనే ఎన్నుకున్నారు. కోశాధికారిగా నరేష్ను ఎన్నుకున్నారు. సమావేశంలో దారట్ల జీవన్, అనిల్ దేశపాండే, శ్రీనివాస్, ఈర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండలం హస్నాపూర్కు చెందిన గలిపెల్లి గంగమ్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించగా వసుధ ఫౌండేషన్ ద్వారా బాధితురాలికి ఆర్థిక సహాయం అందజేశారు. 20,000 రూపాయల నగదును అందించి ధైర్యం చెప్పారు. వసుధ ఫౌండేషన్ కోఆర్డినేటర్ భూపతిరెడ్డి, హస్నాపూర్ PACS చైర్మన్ విలాస్ రెడ్డి, సర్పంచ్ నర్సింగ్, మార్కెట్ డైరెక్టర్ చందర్ రెడ్డి, కార్నివార్ స్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివాసీ గిరిజన గ్రామాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయన్న ఎమ్మెల్యే జోగురామన్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామీణ మండలంలో విస్తృత పర్యటన. బీఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున కొనసాగుతున్న చేరికలు. జిల్లా వ్యాప్తంగా దీపావళి పండగ శోభ. పండగ సామాగ్రిని ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపిన ప్రజలు, కిక్కిరిసిన పట్టణ ప్రధాన వీధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.